జగన్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో లెక్కలు విప్పి చెప్పడం అంటే జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఎప్పుడూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డేటా ఉంటుంది. ఈవెన్ చంద్రబాబు గారిదైనా ఉంటుంది. కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తుంటారు, ప్రజలు అందుకే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇద్దరి మధ్యన ఒరిజినల్ ఏంటో చెప్పాల్సినటువంటి తటస్థులు చెప్పరు. ఒరిజినల్గా ఇప్పుడు చెప్పేటటువంటి జగన్ ఏంటంటే 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పి ఇచ్చేసామని చెప్పి రాసి చూపించారు. తీరా చూస్తే అక్కడ ఏమి లేదు. తర్వాత ఇంగ్లీష్లోది వేరు, తెలుగులో అనువాదం వేరని చెప్తున్నారు. కానీ గవర్నర్ ప్రసంగం పేరుతో ఇది చెప్పారన్నట్టుంది. అది ఒకటి కాన్సెప్ట్. అది పక్కన పెడితే గవర్నర్ ప్రసంగం కోసం ప్రచురితమైన పుస్తకంలోని గవర్నర్ చేత 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని అబద్ధాలు చెప్పించారని 2024-25కి సంబంధించి రెండో సోషియో ఎకనామిక్ సర్వేలో ప్రింట్ కొట్టింది చూడండి మీరు. 2024-25కి సంబంధించి ఏకంగా 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేసామని ప్రకటించుకున్నారు. అసెంబ్లీలో ఈ కాపీని పంచిపెట్టారు. రెండో బడ్జెట్తో పాటు రెండో సోషియో ఎకనామిక్ సర్వే ఇలా అబద్ధాలు ప్రచురించుకున్నారు. దారుణంగా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఏకంగా 27 లక్షల పైచలకు ఉద్యోగాలు ఇచ్చేసామని ప్రకటించుకున్నారు. అదే వైఎస్ఆర్సీపీ హయాంకి సంబంధించి వీళ్ళే ఎలక్షన్ అక్కడ సర్వే ఇచ్చారు. ఆ సర్వేలో కనబడుతున్నటువంటి లెక్కే ఎంఎస్ఎంఈలు ద్వారా 33,82,242 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఓపెన్గా కనబడుతుంది. లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ నుంచి 1,02,472 అయితే అదే సమయంలో ఎంఎస్ఎంఈల ద్వారా 32,79,770 ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళు ఇచ్చిన సర్వేలోనే లెక్కలు తేలినాయి. ఇవన్నీ అబద్ధాలు చెప్తూ మేము ఆ టైంలోనేమో ప్రభుత్వ ఉద్యోగాలే ఇచ్చాము, ప్లస్ ప్రైవేట్గా కూడా ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, కానీ మేమేమి ఇవ్వలేదని అబద్ధం ప్రచారం చేశారు. ఇప్పుడు వాస్తవం ఇది అన్నటువంటి లెక్కలు చెప్పుకొస్తున్నారు.